హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది మీ మోహన్ ఎక్స్ట్రోస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో అయితే మనం చెప్తున్నాం కదా, ఇమాన్యుయల్ చేసిన త్యాగాలేంటి, ఇమ్ము సూపర్ అని ఎందుకు అన్నాను, కళ్యాణ్ సింపతికి ట్రై చేస్తున్నాడా, ఓకే, అండ్ సంజన గారి ఫ్యామిలీ గురించి అది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, దివ్య గారి మదర్ వచ్చి దివ్యాని సేవ్ చేసిందా ఓటింగ్ నుంచి, ఓటింగ్ అనాలిసిస్ ఎట్లా చేంజ్ అయింది నిన్న ఎపిసోడ్తో, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మామ, నాకు తెలుసు మీరు లైక్ కొడుతారని. లైక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ అయినాక మీకు ఏ పాయింట్లు అయినా, అరే ముఠాల్ నీ వీడియో నచ్చిందిరా, ఈ పాయింట్ నాకు నచ్చిందిరా అనిపిస్తే ఒక లైక్ నా మొహాన్ని పడేయండి. అది మ్యాటరు. ఇమాన్యుయల్ సూపర్ ఎందుకన్నానంటే, ఇమాన్యుయల్కి 45 minutes టైమర్ వచ్చింది ఫ్యామిలీ వీక్కి. టాస్క్ ఆడి మంచిగా ప్లే చేస్తే టైమర్ వచ్చింది. ఆ 45 minutesలో 15 minutes సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశారు. 15 minutes టైమర్ని సంజన గారికి ఇచ్చారు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి సంజన గారిని పిలిచి, మీరు మిగతా కంటెస్టెంట్స్ని అడిగి ఒప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి టైమర్ తీసుకోవచ్చు అని. సో సంజన గారు రాగానే ఇమాన్యుయల్ నాకు మంచిగా అనిపించింది, కూర్చొని అమ్మ తీసుకో, నా 10 minutes తీసుకో, లేక 15 minutes తీసుకో, లేక 20 minutes తీసుకో అని చెప్పాడు. చూడు, ఎక్కేశాడు, ఒక మెట్టు ఎక్కేశాడు అయ్యా. ఆల్రెడీ 9 weeks నామినేషన్స్లో లేకుండా 10th week నామినేషన్కి రాగానే ఓటింగు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది ఇమాన్యుయల్కి. ఈ మూమెంట్తో ఇంకో మెట్టు ఎక్కేశాడు. చాలామంది ఆడియన్స్ని, హృదయాలను గెలుచుకొని ఉంటాడు. నాకు కళ్యాణ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచిగానే ఉంది, మంచిగా అనిపిస్తున్నాడు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సింపతి కోసం ట్రై చేస్తున్నాడా అని, అంటే మరీ సాక్రిఫైసెస్ టూ మచ్ అయిపోయినాయి. కొన్ని సాక్రిఫైస్లు అంటే జనాలకు కూడా సింపతి క్రియేట్ అవుతుంది. బట్ టూ మచ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటంటే ఒకసారి బెడ్స్ కొట్టే అవకాశం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు, సింపతి క్రియేట్ చేయడం కోసం చూస్తున్నాడు అనే మైండ్ సెట్లో పడిపోతారు జనాలు. అదే ఇష్యూ. అది అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ది కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. దివ్య గారి మదర్ రావడంతో ఓటింగ్ చేంజ్ అయిపోయింది మామ. ఓటింగ్ తారుమారు అయిపోయింది, అటు ఇటు మారిపోయింది. దివ్యాకి ఓటింగ్ కొంచెం పెరిగింది నిన్న ఎపిసోడ్తో. ఎందుకంటే దివ్య గారి మదర్ వచ్చి, ఆమె ఎట్లా తెలుసా, ఫుల్ ఎంటర్టైనర్. వచ్చి అందరితో మంచిగా మాట్లాడి ఎంజాయ్ చేసి, అది ఇది ప్రతి కంటెస్టెంట్ గురించి ఒక క్లారిటీ, ఒక థాట్ ప్రాసెస్ ఆ మైండ్లో ఉంటే అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేయడంతో దివ్య గ్రాఫ్ కొంచెం పెరిగింది ఓటింగ్లో. మరీ పెరిగిందని ఎప్పుడైనా పెరిగింది. ఇప్పుడు సంజన గారికి దివ్య గారికి పెద్ద తేడా లేదు ఓట్స్, పోటాపోటీగా ఉంది. ఇంక ఈ 2 రోజుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళు సేవ్ అయిపోతారు. నాకేమనిపించింది అంటే, సంజన గారి ఫ్యామిలీ వచ్చింది, బాగా మంచిగా అనిపించింది. వాళ్ళ పాప, బాబు, వాళ్ళ హస్బెండ్ అందరూ వచ్చారు, అంత డిస్కషన్ జరిగింది. ఇమాన్యుయల్, మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఆ పాపతో ఆడుకోవడం, ఆ పాపతో ముచ్చట్లు, ఎంత మంచిగా అనిపించింది. కానీ సంజన గారి హస్బెండ్ అజీజ్ గారు ఏదో మిస్ అయ్యారు. సంజన గారికి హింట్స్ ఇవ్వడం మిస్ అయ్యారు అని నాకు అనిపించింది. ఇంకొంచెం గేమ్ గురించి, లేకుంటే ఆమె ప్లే గురించి ఇంకొంచెం హింట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఆమెకు ఫర్దర్ ఇంకా ఉపయోగాలు ఉండే అనిపించింది. కానీ నిన్న దివ్య మదర్ ఎంట్రీతో దివ్య గ్రాఫ్ అయితే డౌన్లో అట్లా పోతుంది, ఇట్లా అయిపోయింది ఒకసారిగా. అది మ్యాటరు. సంజన గారికి, దివ్య గారికి చాలా టఫ్ ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము. లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.